Hello everyone. He is Mr. Dhanush. He is Mr. Actor Tilak Rayal. ఇద్దరు నా స్టూడెంట్సే. 6th నుంచి 10th వరకు నా దగ్గర చదువుకున్న పిల్లలే. స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. స్కూల్ నుంచి ఇంకా నేను అడుగుతా, మీకు స్కూల్ నుంచి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? సార్ నాకైతే ఉంది సార్, 8 years నుంచి సార్. నాకు తెలుసు నువ్వు డాన్సర్ అని. చిన్నప్పటి నుంచి డాన్స్ చేసేవాడివి బాగా ఎనర్జెటిక్గా. ఇలాంటి ఫీల్డ్కి వెళ్ళాలి, స్క్రిప్ట్ చేయాలి లేదా యాక్టింగ్ చేయాలి అనేది ఏ ఏజ్లో, ఏ స్కూల్ టైంలో, ఐ మీన్ ఏ క్లాస్ టైంలో నీకు స్టార్ట్ అయింది? సార్ 4th, 2nd కరెక్ట్గా గుర్తులేదు సార్. 2012 సార్. అప్పుడు యాక్చువల్గా అప్పుడు జులై మూవీ రిలీజ్ సార్. ఫస్ట్ అంతా బయట చాలా జనాలు మొత్తం ఏంటంటే ఫుల్గా అరుస్తూ ఉన్నారు సార్, గొడవ పడుతూ ఉన్నారు యాక్చువల్లీ సినిమా కోసం కాదు, అదర్ ఫ్యాక్టర్స్ మీద. వన్స్ లోపలికి వచ్చాక అందరూ సినిమా చూసే విధానము, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ గోల, అబ్బా ఉండే ఇక్కడ ఉండాలి ఉంది, ఆ డార్క్ రూమ్ సార్, ఆ ప్రొజెక్టర్, ఆ లైటింగ్. అప్పుడు డిసైడ్ అయ్యింది సార్ ఎప్పుడైనా ఆ స్క్రీన్ మీద కనిపించాలి అనేసి. మళ్ళీ డ్రీమ్ చేసర్ వల్ల నేను అట్లా ఒకటి మనమే చేద్దాం, డైరెక్ట్ చేసి యాక్ట్ చేసి చేద్దాం డెస్టినీ. నాదేం లేదు సార్. నాదంటే చిన్నప్పటి నుంచి క్రియేటివిటీ ఏదైనా ఐఎమ్ మేడ్ ఫర్ క్రియేటివిటీ, ఎనీథింగ్. జస్ట్ ఏ ఫీల్డ్లో అన్నా జస్ట్ క్రియేటివిటీ. నాకు ఫస్ట్ లాయర్ అవుదాం అనుకున్నా. మిమ్మల్ని కూడా చాలా అడిగాను సార్, లాయర్ అవ్వాలంటే ఏంది, ఎలా రాయాలి, ఏం ఎగ్జామ్స్ రాయాలి అనేసి. దాని చిన్నప్పుడు యాస్ట్రోనట్ అవుదాం అనుకున్నా, దాని తర్వాత సైంటిస్ట్ అవుదాం అనుకున్నా, ఐఏఎస్ అవుదాం అనుకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నా, ఒకలాగా. కానీ ఏదన్నా కానీ క్రియేటివిటీ. మళ్ళీ లేదు ఐఐటి చదువుదాం అనుకున్నాను. నేనేమనుకున్నా అంటే ఐఐటిలో క్రియేటివిటీ ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత క్రియేటివిటీ లేదు. దాని తర్వాత ఫస్ట్ క్రియేటివిటీ ది అట్మోస్ట్ వచ్చి డైరెక్షన్ అని తెలుసా. ఎందుకంటే డైరెక్టర్ అనే అతను, గాడ్ డైరెక్టర్ వీళ్ళిద్దరే ఒక వరల్డ్ని క్రియేట్ చేయగలరు. అందుకే అంత క్రియేటివిటీ. కానీ నాకు ఈ మూవీస్, ఈ కింద నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ అవి పై వాళ్ళు ఇవన్నీ నెపోటిజం ఉంది కదా సార్. అది ఎందుకు సార్, చిన్నప్పటి నుంచే మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచే చెప్పేవాళ్ళు సార్, ఇప్పుడు వీడి హీరో అంటే సినిమాలు చూపించి, వీడికన్నా అందవాళ్ళు చాలా మంది ఉంటారు, వీడికన్నా యాక్టింగ్ వచ్చిన చాలా మంది ఉంటారు, కానీ వీడియో ఎందుకు అయ్యాడు. వాళ్ళ చిన్నప్పటి నుంచే నన్ను మోటివేట్ చేసినా సార్ మా పేరెంట్స్, నెపోటిజం అనేసి. అందుకే నేను బ్యాక్ ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో, ఇలా వచ్చిందో, అప్పటి నుంచి ఒక ప్లాట్ఫామ్ తయారైంది. అప్పుడు నాకు ఎవరు అవసరం లేదు, నేనే ఏమన్నా తీసుకొని యూట్యూబ్ లో రిలీజ్ చేసుకోవచ్చు అన్ని ఒక ధైర్యం వచ్చిన తర్వాత. స్కూల్ స్టేజెస్ లో మీరు ఈ డ్రామాలు అవి చేసి ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు? అంటే ఇది ఇంకా పెరుగుతుంది మనకు, ఈ జీల్ యాక్టింగ్ చేయాలి, డైరెక్షన్ చేయాలి అంటే అప్పుడు అనిపించిందా? క్యాజువల్ గా ఏదో చేద్దాం సరదాగా అనిపించిందా చేయడం? అప్పుడు బాబా గెటప్ వేసేవాడు కదా, మనం డ్రామాలన్నీ చేసేవాళ్ళం స్కూల్లో. అప్పుడు ఏం లేదు సార్. నాకైతే సరే చేస్తున్నాము. నాకు యాక్చువల్లీ చిన్నప్పుడు ఇతను 6th క్లాస్లో వేసాడు డాన్స్ అనేసి. 6th క్లాస్లో ఒక సాంగ్ వేసి అంతా స్కూల్ మొత్తం ఫేమస్ అయిపోయాడు అనమాట. అప్పటి వరకు అసలు నేను డాన్స్ వేయను, నాకు డాన్స్ వచ్చాను కూడా తెలియదు, చిన్నప్పుడు ఎప్పుడు వేసేవాడిని. మళ్ళీ ఇతన్ని చూసి దాని తర్వాత నాకు డాన్స్ వచ్చా, ఒక ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. మళ్ళీ యాక్టింగ్ కూడా అసలు నాకు తెలియదు సార్. అప్పుడు ఏదో యాక్టింగ్ నేను ఏదో చూసేదానికి అమాయకుడిగా ఉంటాననేసి, సైలెంట్గా ఉంటాననేసి అలా నమ్మి మన మల్లీశ్వరి మేడం అప్పుడు ఈడు బాబా నిదానంగా ఉంటాడు, అమాయకుడు చూసేదానికి అనుకొని తీసుకున్నారు సార్. కానీ వాళ్ళకి తెలుస్తారు అప్పుడు అది ఎక్కేసింది, క్యారెక్టర్ ఎక్కింది. బట్ అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. బాబా గెటప్ లో చాలా బాగా చేశాడు, మీరు బాగా సూట్ అయ్యాడు. డెస్టినీకి ఆ సీడ్ ఎలా వచ్చింది? డెస్టినీ చేయాలని ఆలోచన. డెస్టినీ యాక్చువల్లీ ఈ సెకండ్ ఇయర్ నేను కాలేజ్కి వెళ్ళలేదు సార్. ఐ డ్రాప్ అవుట్ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్. ఎప్పుడైతే లాక్డౌన్లోనే తెలిసిపోయింది, ఓకే ఇలా కాదు, మనము సినిమా ఫీల్డ్లోకే వెళ్దాము. ఆఫ్టర్ సీయింగ్ కోవిడ్ కిల్లర్ అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాము. అది తీసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది నాకు సార్, ఖచ్చితంగా మూవీలోనే. అప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సార్. జేఈ మెయిన్స్ మాకు లాక్డౌన్ కాబట్టి 4 attempts పెట్టారు. అంతకుముందు 2 attempts, మాకు లాక్డౌన్ కాబట్టి ఎక్స్ట్రాగా 2 attempts, 4 attempts. అప్పుడు ఇంక చదివేది లేదు, ఏం లేదు, వెళ్దాం ఊరికే ఎగ్జామ్ రాయేసి వచ్చామా. అలాగా 3 times ఏదో ట్రై చేశాను రాద్దాం అనేసి. 4th time నా వల్ల కాలేదు. 4th time నా వల్ల కాక ఏం చేద్దాం గమ్మున పెట్టేసి, అప్పుడు వర్షం పడతా ఉన్నింది. అప్పుడు వేదం ఉంది కదా సార్, వేదం మూవీలో ఒక సీను, అది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అల్లు అర్జున్ ఒక అతని దగ్గర డబ్బులు కొట్టేస్తాడు, మళ్ళీ అతని సిచ్యువేషన్ చూసి మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు. యాక్చువల్లీ ఆ సీను
గుర్తొచ్చింది సార్ ఎందుకు ఇన్స్పైర్ అయింది, బాగా ఇంపాక్ట్ చూపించింది. బాగా ఇంపాక్ట్ ఉంది. అదే యాక్చువల్లీ ఆ సీడ్ అదే సార్ డెస్టినీలో కూడా. డెస్టినీలో డెస్టినీ 1 డెస్టినీ 2లో నువ్వే మెయిన్ క్యారెక్టర్ చేయాలి అని ఎవరి డెసిషన్ అది? జామా చెప్పారు కదా సార్, మల్లేశ్వరి మేడం ఆడిషన్ చేస్తున్నారు అనమాట. నేను బాబాగా బాగా ట్రై చేశాను సార్, ఎందుకంటే అవ్వాలనుకునేది ఇది అనేసి చాలా ట్రై చేశాను సార్ బాబాగా. నేను ఇప్పుడు చెప్తున్నాడు సార్, చాలా ట్రై చేశాను సార్. మనసులో ఉంటాయి కదా అప్పుడు, కానీ వర్కౌట్ అప్పుడు చెప్పలేదు సార్. ఎటనే ఇటు క్యారెక్టర్ దెబ్బేద్దాం అనుకున్నా సార్ లాస్ట్కి. మళ్ళీ జేఈ టైమ్స్ అప్పుడే తిన ఒక స్టోరీ చెప్పాడు సార్. ఫస్ట్ ఒకతను విలన్ గా ఉంటాడు, ఒకతను హీరోగా ఉంటాడు. తిరిగి చూస్తే విలన్ హీరో, హీరో విలన్. సో నాకు అది బాగా ఎక్కింది సార్. పాయింట్ చాలా బాగుంది, బాగా ఎక్కింది సార్ నాకు. ఇప్పుడు ధనుష్ ఇప్పుడు ప్రజెంట్ మూవీ డ్రీమ్ చేజర్ కి ధనుష్ ఎలా హెల్ప్ అయ్యాడు? ఎవ్రీథింగ్ నువ్వే కదా, కథాకథనం డైరెక్టర్ అంతా. వీడు ఎలా హెల్ప్ అయ్యాడు అంటే, నేను యాక్చువల్లీ అది కురుక్షేత్ర అనేసి చెప్పాను, అది స్టార్ట్ చేసాం సార్. అది 3 స్టేజెస్ వరకు వెళ్ళింది సార్. ఫస్ట్ 2022లోనే స్టార్ట్ చేసాం సార్. ఇది డెస్టినీ 2 అయిపోయింది, మార్చ్ లో అయిపోయింది. 5 months స్టోరీ రాశాను, అక్టోబర్ కంతా అయిపోయింది. 2 months మొత్తం తిరిగాను సార్, తిరుపతి, కళాశ్రీ, ఫుల్ సరౌండింగ్స్, లొకేషన్స్ కోసం. ఓకే, అన్ని డన్ అయిపోయాయి. ఇంకా సరే స్టార్ట్ చేద్దాం అనేసి ఇంటర్వెల్ సీన్ 2 days చేసాము. మొత్తం 12,000 అయింది సార్ మనీ. 2 days చేసాము. తీసిన తర్వాత ఆ రోజు నైట్ కూర్చొని నాకు ఆలోచిస్తే ఏమవుతుందంటే, అసలు నాకు డైరెక్షనే రాదని అర్థం సార్. డైరెక్షనే రాదు నాకు. ఓకే, నేను అనుకునేది అసలు తీలేను. ఫస్ట్ డైరెక్షన్ నేర్చుకోవాలి నేను. నువ్వు రియలైజ్ అయ్యావు? నేను రియలైజ్ అయ్యాను సార్. ఆ 2 scenes 12,000 పోగొట్టుకున్న తర్వాత. అదే ఏదో ఒకటి కాలితేనే మనకు రియలైజేషన్ వస్తుంది. అన్ని సినిమాలు చూడడం, అసలు ఏంది, ఎలా డైరెక్షన్ ఎలా చేస్తున్నారు, ఎలా సీన్స్ ఎలా కన్సీవ్ చేస్తున్నారు అనేసి మొత్తం నేర్చుకొని, దాని తర్వాత మళ్ళీ స్టోరీ రీడిఫైన్ చేసి, మళ్ళీ 2023 నవంబర్లో స్టార్ట్ చేసాం సార్. మళ్ళీ 1 year తర్వాత చేసిన తర్వాత నేను అనుకున్నట్టువి ఎగ్జాక్ట్గా వస్తున్నాయి సార్ సీన్స్. కానీ అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నా దగ్గర ఉన్న లెవెల్ ఆఫ్ స్టోరీకి, నేను తీస్తున్న సినిమాకి, విజువల్కి ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు. ఇట్స్ బియాండ్ దట్, ఇట్స్ సో మచ్ బియాండ్ దట్. కొద్ది రోజులు ఏం చేద్దాం నాకే ఇంట్రెస్ట్ లేదు సార్. ఇదేం యూట్యూబ్ కోసం ఇంత కష్టపడి తీయాలా, మళ్ళీ అసలు ఏంది అనేసి కొద్దిసేపు ఆపేసాను సార్. ఆపేసి ఒక 3-4 months తర్వాత రియలైజ్ అయ్యాను సార్. ఓకే, ఇది ఇలా కాదు, ఖచ్చితంగా నేను సినిమాలోనే తీయాలి, థియేటర్లోనే తీయాలి, ఏదైతే అది అయింది చూసుకుందాం అనేసి అప్పుడు ఒక వీడియో పెట్టాను సార్, కురుక్షేత్ర ఇన్ థియేటర్స్ 2027 అనేసి. సో కురుక్షేత్ర వేరే లెవెల్లో ఎస్ సార్, ఖచ్చితంగా ఓన్లీ ఇన్ థియేటర్స్ సార్. అది ఫుల్ ఓవరాల్ స్టేట్స్. అండ్ ఆ టైంలో చేసినప్పుడు నేను యాక్చువల్లీ చాలా స్లో ప్రాసెస్ సార్ నాది, ఫాస్ట్, చాలా స్లో ప్రాసెస్ నాది. నాకు అన్ని సీన్ రాయాలి, నేనే మళ్ళీ చూడాలి, నేనే 3 days గ్యాప్ తీసుకుంటాను, గ్యాప్ తీసుకొని మళ్ళీ చూస్తాను, మళ్ళీ నాకు నచ్చితే తీస్తాను. ఆన్ ద స్పాట్ సీన్ చేసేటప్పుడు కూడా నీకు ఆలోచనలు వచ్చి మళ్ళీ ఆపేసి అది కలిపెడతా ఉంటాయి, నాకు తెలుసు ఆ విషయం. అందుకనేసి నాకు కరెక్ట్ గా వచ్చేంత వరకు నేను ఆపేస్తాను సార్. ఇతనికి ఏమంటే, ఏంది ఇంతసేపు లేట్ చేస్తున్నారు, ఇతను ఏం చేద్దాం, సర్లే మనం ఇంకోటి తీద్దాం అనేసి నన్ను వచ్చే పక్కన పెట్టి మొత్తం తిరిగాడు సార్. తిరుపతి మొత్తం చాలా తిరిగాడు సార్. అసలుకి చాలా ప్రొడ్యూసర్స్, అంటే ఫేక్ ప్రొడ్యూసర్స్ ని, చాలా ప్రొడ్యూసర్ కలిసి చాలా స్టోరీస్ చెప్పేసి, ఇలా కాదు మనం టగడగర్ స్టోరీ చేద్దాం, రిలీజ్ చేద్దాం అనేసి మొత్తం తిరిగి లాస్ట్కి వచ్చే వరకు అంతా ఫేక్ అని తెలిసిపోయింది సార్. ఓకే, అంతా ఫేక్, ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఏదైతే చాలా లేట్ అయిపోతుంది, అంతా తిరిగితే ఎవరు చేయటం లేదు, ఇంకేముంది నేను ఒకటే చేయగలను. అందుకని అతనే స్టోరీ రాసుకొని అతనే తీశారు సార్. అప్పుడు నేను కురుక్షేత్రం వల్ల అప్పుడు నాకేం చెప్పలేదు సార్. అతనే తీసుకున్నా, నేను కురుక్షేత్రం తీస్తున్నాను అనేసి, దీని మీద వర్క్ చేస్తున్నాను అనేసి నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. ఇంకా ఎప్పుడైతే అది చాలా బర్డెన్, అంటే చాలా ఫుల్ అయిపోయిందో, ఇంకా ఖచ్చితంగా లాస్ట్ 4-5 months, ఎగ్జాక్ట్గా లాస్ట్ 2 months ఫుల్ వర్క్ చేశాను సార్. ఫైనల్ గా అసలు ఇదే తీయాలి, ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీయాలని ఎలా వచ్చింది? దానికి నేను చెప్తాను సార్. యాక్చువల్లీ ఈ డ్రీమ్ చేజర్ లో ఇతని క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ సార్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ యూకేజీ సార్, యూకేజీ మీ ఇద్దరం పక్కనే, ఇతను గుర్తులేదు మీ యూకేజీలో. చాలా ఫాస్ట్. యూకేజీలో యాక్చువల్లీ నేను దొంగనా కొడుకుని సార్ యూకేజీలో. యాక్చువల్లీ ఏమైందంటే, ఒకసారి పొంగల్ హాలిడేస్ సార్, జనవరి, ఆ టైంలో సమ్ మెంబర్ ఫస్ట్ క్లాస్ అతను చదవలేదనేసి దాని D class యూకేజీలో వేశారు సార్. యూకేజీలో వేశారు. అప్పుడు వస్తానే మాకన్నా 1 year పెద్ద కదా, అతనికంటే పెద్ద బ్యాగులు, పెద్ద బుక్స్, పెద్ద బాక్స్ కొనింది సార్. నా ముందరే కూర్చున్నాడు అతను, మేము లాస్ట్ లైన్ నా ముందు కూర్చున్నాడు. ఆ బాక్స్ చూస్తే నాకు దాన్ని కొట్టేయాలబ్బా, దాన్ని ఎట్లా లేపేయాలని వచ్చింది సార్. సర్లే అనేసి ఒకరోజు
ఇంక లాస్ట్ పీరియడ్ సార్, అప్పుడే ఒక పక్క చిన్న పుల్లు ఉంటే దాన్ని తీసుకొని ఇలా తీసుకొని బ్యాగ్ లో పెట్టుకునేసాను సార్. అక్కడ వరకు బాగుంది సార్. దాని తర్వాత అతను వచ్చి చూసి ఏంది నా బాక్స్ లేదనేసి మేడం కంప్లైంట్ చేశారు సార్. మేడం కంప్లైంట్ చేసి మేడం ఫస్ట్ నుంచి అందరిని ఎతికాడు సార్. అందరిని ఎతికాడు, నా పక్కన ఇతను ఎతికాడు, లేదు నా దగ్గరికి వచ్చేసారు. నేను చూపలేదు సార్. 3 times చూపిపోయే కాడికి మేడం వచ్చి సర్లే ఇతను వద్దులే పక్క దానికి వెళ్ళిపోమని సార్. అతను పక్క దానికి వెళ్ళిపోతున్నాడు చెక్ చేసే అతను. అప్పుడు ఇతను వచ్చి లేదు చెక్ చేయండి నాతో అంటున్నాడు సార్, నువ్వు తప్పు చేయలేదు కదా బ్యాగ్ చూపించు, నువ్వు చెక్ చేయరా వచ్చి అతను నా బ్యాగ్ చెక్ చేసి నా బ్యాగ్ లో బాక్స్ అనేది సార్. అప్పుడు ప్రిన్సిపల్ సార్ దాకా వెళ్ళింది సార్ మ్యాటర్. అది సార్ అతని క్యారెక్టర్ సేమ్ అదే రియాలిటీ అదే ఒరిజినాలిటీ మూవీలో ఉంటుంది సార్. అదే ఉంటది. సో అక్కడ బై బర్త్ ఆ క్యారెక్టర్ వచ్చేసి ఆ క్యారెక్టర్ అదే క్యారెక్టర్ తో సినిమా తీసేది. డిప్లొమాటిక్ గా ఉంటారు, పైకి ఒకటి లోపల ఒకటి, ఇది డిప్లొమసీ అంటే అలా ఉంటారు చాలా వరకు పీపుల్. అండ్ ఇది ఏంటంటే ట్రూ క్యారెక్టర్, ఓపెన్ హార్ట్, ఏది ఉంటే అది చెప్పాలి, ఏది ఉంటే అది చేయాలి, నచ్చిందే చేయాలి అనేసి ఇంకా కోపం చేసి ఇతను ఏదో ఒకటి చేయాలనేసి నెక్స్ట్ రోజే పొంగల్ హాలిడేస్ సార్. పొంగల్ హాలిడేస్ లాస్ట్ గ్రౌండ్ అందరూ గ్రౌండ్కి వెళ్ళి ఉన్నారు సార్. మా నేమ్ అనౌన్స్ చేశారు, విలేజ్ నేమ్. నేను గ్రౌండ్ నుంచి వచ్చి బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోవాలి. గ్రౌండ్ నుంచి వచ్చాను, బ్యాగ్ ఎత్తుకున్నాను, నా ముందర అతని బ్యాగ్ ఉంది. ఇంకా పొంగల్ హాలిడేస్ వెళ్ళిపోతే 10 days రాను, ఏం చేద్దాం అనేసి వాడు బ్యాగ్ ఎత్తుకొని బాక్స్ ఎత్తుకునేసి బాక్స్ తో పాటు ఈ నాకు ఇంత చేశా అనేసి 4 బుక్లు ఎక్స్ట్రా ఎత్తుకోవాలి ఎత్తుకొని బ్యాగ్ లో పెట్టి వెళ్ళినా సార్. బాక్స్ తో పాటు 4 ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది తీసిన తర్వాత నువ్వు ఆల్మోస్ట్ చాలా కథనము డైరెక్షన్ చాలా తీసుకున్నావు కదా. అవుట్ ఆఫ్ దిస్ అయిపోయిన ప్రోడక్ట్ వచ్చేసింది, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? నాకు టఫ్గా ఫీల్ అయ్యావా, ఒక ప్యాషనేట్గా ఫీల్ అయ్యావా, లేకపోతే ఇది ఎందుకు మనం ఎలా చేసాం ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనే ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఏంటంటే ఇది డిఫికల్ట్ గా ఉంది, టఫ్ గా ఉంది, ఇన్ని మనం చేయకూడదు, చేస్తే హెల్ప్ వేరే వాళ్ళకి ఒకటి ఇచ్చేసి మనం యాక్టర్ గానే చేయాలి, ఏదో సమ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ అయిపోయిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు? సార్ నాకు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్పించింది సార్. ఫస్ట్ నేను స్టోరీ రాసి వేరే డైరెక్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను సార్. స్టోరీ అయితే రాసేసాను, డైరెక్ట్ చేయడానికి మనుషులు లేరు, ఉన్నా కూడా అంత విజువల్గా గ్రాండ్ స్కేల్లో మనం అనుకున్న లెవెల్కి మీట్ వాళ్ళు లేరు. తినికి చెప్పాలి, తీయలేడు, ఆల్రెడీ లేట్ ప్రాసెస్. తిని ఇంకా సైడ్ చేద్దాం అని చెప్పి సైడ్ చేసి డైరెక్షన్ ఒక్కటి చేద్దాం చాలే, మిగతా అంతా వేరే వాళ్ళకి వరకైనా ఇద్దాం అనుకున్నా సార్. ఇంకో స్టెప్ వెళ్ళే సార్ అక్కడ కూడా ఊరుండారు సార్, ఇది ఒక్కటి చేద్దాం ఇంకోటి వద్దులే అనుకుంటా సార్. మామూలుగా ప్రతిదీ స్ట్రెస్ఫుల్గానే ఉంది సార్. అంటే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి యాక్టింగ్ మాత్రం నాకు ఏ స్కోప్లో ఎలా ఎక్కడ దూకమన్నా ఏం చేయమన్నా నేను చేయగలడానికి హార్ట్ ఫుల్గా సహకరిస్తాను సార్. ఇది ఎలా ఉందంటే అబ్బా దానికోసం ఎంత చేస్తున్నామా అదే, కానీ యాక్టింగ్ అనేది పుష్ చేస్తున్నారు సార్ నన్ను బాగా. నువ్వు చెయ్యి. ఒకసారి ఏమైందంటే సార్ డేటా మొత్తం పోయింది సార్. 2 తీసాం, డ్రీమ్ చేసర్ 1 and 2 తీసి రేపు రిలీజ్ సార్. డేటా మొత్తం పోయింది సార్. డేటా మొత్తం పోయింది, నాకు అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. చాలా కష్టపడ్డాము, మొత్తం అంతా నేల జారిపోయింది. ఇంకా ఏం చేద్దాం అనేసి అప్పుడు ఒక రైతు పడతారు కదా సార్, పంట నాశనం అయిపోతే ఆ ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. సో అది కూడా ఫేస్ చేశాను. ఎస్ సార్, అది బేవత్సం సార్. ఆ రోజు అయితే ఏం చేద్దాం, ఆపేద్దామా చేద్దామా, అప్పుడు నాకే తెలుసు సార్. నేను ఆపేద్దామని అనుకున్నా. నేను చూసాను సార్ వీడియో, యూట్యూబ్ లో వీడియో పెట్టాను సార్, డేటా లాస్ అనేసి. వీడియో చూస్తే ఇప్పుడు దాకా తీసింది మొత్తం ఇరిపింది అని చెప్పారు సార్. అందుకే సార్ ఫోన్ ఆపేసి ఎవడీడు తీసి డేటా లాస్ పెట్టుకున్నాడు. ఆఫ్ కోర్స్ అలాంటివన్నీ మనకు ఒక పాఠం నేర్పిస్తాయి, ఒక లెసన్ విల్ బి ఎ లెసన్ కదా. డేటా ఇంకా ఆ సిచ్యువేషన్లో నుంచి నేను అసలు చేయకూడదు అనుకున్నాను సార్. నేను ఇంక ఇట్లా ఆపేద్దాం అనుకున్నా సార్. కానీ నాకే తెలియదు సార్, నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. రీస్టార్ట్ చేసి ఒక 2 hours కూడా అయిపోయింది. 2 hours అయిపోయిన తర్వాత అసలు నేను ఇది ఆపేద్దాం కదా అనుకున్నాను, మళ్ళీ ఎందుకు చేస్తున్నాను అని నాకు ఫీల్ వచ్చింది సార్. అప్పుడు అర్థమైంది సార్ నేను ఆపాలనుకున్నాను, నేను ఇది ఆపలేను అనేసి. అది బ్లడ్ లో నరాల్లో ఎక్కేసిన ప్యాషన్, ఇది చెయ్యాలి. అది ఫిజికల్ గా నువ్వు వద్దన్న మెంటల్ గా నేను తీసుకెళ్తాను. ఆ డేటా కరెక్ట్ గా అది లాస్ అవడం వల్లే సార్ ఇప్పుడు థియేటర్ దాకా తీసుకురాగలిగాం. మళ్ళీ క్యాంప్ తో తీసాం, షూట్ చేసాం. సో ఈ క్వాలిటీతో బయటకు వచ్చినందుకు ట్రైలర్ తో మాకు మంచి రెస్పాన్స్. సో అది దానికి ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ రీజన్ కదా, బిహైండ్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ రీజన్. అది పోయిందంటే నువ్వు క్వాలిటీ వర్క్ తీసుకురాగలిగావు. సో ఇప్పుడు దీనికోసం థియేటర్కి రావాలి కాబట్టి అది అలా జరిగిందని అనుకో. ప్రతిదీ ఒక అందుకు మంచిది. అవును సార్, దాని నుంచి నేర్చుకోవాలి. చాలా విషయాలు నేర్చుకున్నాను సార్ నేనైతే. నేను డైరెక్షన్ లో స్క్రీన్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు డైరెక్షన్ కూడా చేసేవాడికి ఏంటంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది క్రియేటివ్,
అది ఫిజికల్ వర్క్ మిక్స్ అయి ఉంటుంది, దానిలో కూడా క్రియేటివిటీ మిక్స్ అయి ఉంటుంది. ఎక్స్ప్రెషన్ రాకపోతే ఆ డైరెక్టర్ ఉంటే అది సరిపోలేదు, ఎక్స్ప్రెషన్ ఇంకా బెటర్ కావాలంటాడు. నువ్వు మళ్ళీ మానిటర్ చూసుకొని ఇది బాగాలేదు ఇంకొంచెం చేద్దాం అంటే నీకు నువ్వే రియలైజ్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా తీసుకుంటావు. ఇది కరెక్టేనా, ఇంకొక సెకండ్ ఒపీనియన్ ఉంటే బాగుంటది అనేది వస్తుంది, గ్యారంటీ చాలా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని ఎంత స్ట్రగుల్ చేసి ఒక అవుట్పుట్ తీసుకొని రాగలిగావు. అండ్ అఫ్ కోర్స్ 2 నెలల ముందు జాయిన్ అయ్యాడు, నీకు సపోర్ట్ చాలా సపోర్ట్ అంటే కష్టం. ఇతని సీన్స్ లో కొంచెం ఎక్కువ వచ్చాను సార్. ఇతని సీన్స్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు సో ఇంపార్టెంట్ సీన్స్ లో ఉన్నావు. సో ఓకే, నా వల్లనే సహాయం. సరే అయితే ఓకే. యాక్చువల్లీ ఇక్కడ మీ 2015 నుంచి 2025 బ్యాచెస్, అన్ని బ్యాచెస్ మిగిలిన క్లాస్ వాళ్ళు అందరూ చూస్తున్నారు సార్. కాబట్టి విద్యాజ్యోతిలో 11 years ఆల్మోస్ట్ 11 years ఎక్స్పీరియన్స్ చాలా మంది ఉంటారు మన వీళ్ళందరూ ఈ వీడియో చూసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో టికెట్ బుక్ చేసుకోవాలి సార్. అలా చెప్పండి సార్. మై డియర్ స్టూడెంట్స్ అందరూ, ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మన స్కూల్ నుంచి వ్యాన్ పెడుతున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళి చూసి రావచ్చు. బట్ నేనేం చెప్తున్నానంటే మీ లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఆ డ్రీమ్ చేసి చేయాలని అనుకుంటారు. కానీ ఏదో కారణం చేత చెప్పలేకను, ముందుకు వెళ్ళలేకను వెనకబడిపోతూ ఉంటారు. సో మనం ఎలా ప్రయత్నం చేయొచ్చు, ఎలా మన డ్రీమ్ని చేసి చేయొచ్చు, ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో. అంటే కమ్యూనికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా చెప్పాలి అవతల వాళ్ళకి, కమ్యూనికేట్ చేస్తేనే మన పెయిన్ ఏంటి లేదా మన డ్రీమ్ ఏంటి అవతల వాళ్ళకి తెలుస్తుంది, ఈవెన్ పేరెంట్ అయినా. సో ఇదేదో ఒక కొత్త కాన్సెప్ట్స్తో మీ బ్రదర్స్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి, ఏదైనా మంచి మెసేజ్ ఉంది, ఇన్స్పైర్ అవ్వండి. ఎలాగూ May 18th సండే, అందులో సమ్మర్ హాలిడేస్ కాబట్టి వెళ్ళి చూసి రండి, మన బ్రదర్స్ని ఎంకరేజ్ చేయండి. రేపు అందరం థియేటర్లో కలుద్దాం.